వానలే వానలు. ఏపీ తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురవబోతున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నదుల్ని తలపించే రోడ్లు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కూడా భారీ వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాన్ని పలకరించే వర్షాలు ఈసారి మాత్రం గట్టిగానే దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. హైదరాబాద్ తో సహా 2 రాష్ట్రాలు వానల్లో తడిసి ముద్దైపోతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైపోయింది. నగరంలోని శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, గోల్కొండ, హిమాయత్ నగర్, కూకట్పల్లి, మంగళహాట్, ఉప్పల్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షంతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. ఇక పీవీఆర్ థియేటర్లో వర్షం కురవడంతో ప్రేక్షకులు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ కుంటాల జలపాతం జలకళ సంతరించుకుంది. ఖమ్మం సింగరేణిలో భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. గత 3 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాత్రి 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 45,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1,35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా అంతరాయం కలిగింది. ఈ వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువను కురిసిన వర్షంతో బేతుపల్లి చెరువు నిండు కుండలా మారింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీని భారీ వర్షం ముంచెత్తింది. 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో కొత్తపల్లి జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కట్టలేరు వాగు బ్రిడ్జి వైపు జనం వెళ్లకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ అధికారులు సూచించారు. రాజానగరి నియోజకవర్గంలో కోరుకొండ మన్యం ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలకు గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. మునగాల దగ్గర వరద ఉధృతి ధాటికి R&B అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. దీంతో కోరుకొండ, మునగాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. సీతానగరం వైపు రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. కోతకు గురైన మార్గాన్ని జనసేన ఎమ్మెల్యే బలరామకృష్ణ పరిశీలించారు.